నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. పద్మపురాణం విహగేంద్ర సంహితలో నరసింహస్వామికి సంబంధించి అనేక రకాలైన అర్చావతారాలు చెప్పారు. విదారణ నరసింహ రూపం అంటే హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా ఉంటుంది. స్థౌనక నరసింహ రూపం అంటే స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వారు వచ్చినట్లుగా ఒక రూపం ఉంటుంది. యోగానంద నరసింహ రూపం, నరసింహస్వామివారు యోగముద్రలో ఉన్నట్లుగా ఒక రూపం ఉంటుంది. ప్రహ్లాద వరదన్, ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తున్నట్లుగా ఒక రూపం ఉంటుంది. ఈ రూపాలు అనేక రకాలు ఉంటాయి. అయితే నృసింహ జయంతి సందర్భంగా ప్రహ్లాద వరదన్, ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తున్నటువంటి నరసింహస్వామి చిత్రపటం కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కానీ మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పడం జరిగింది. కుజుడికి ప్రియమైన అంకె 9. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జాతకంలో కుజదోషాలు తొలగిపోవటానికి, భూలాభము గృహలాభం కలగటానికి, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి 9 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఆయన కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి నరసింహస్వామి దగ్గర 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాలంటే నరసింహస్వామికి ప్రియం. ఎర్రటి మందార పూల మాలికను నరసింహస్వామి చిత్రపటానికి అలంకరించటం, ఎర్ర గులాబీ పూలతో, ఎర్ర మందార పూలతో నరసింహస్వామిని పూజిస్తూ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి చదువుకోవటం మంచిది. 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రం చదువుతూ ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో నరసింహస్వామిని పూజించండి. నరసింహస్వామి ప్రీతి కోసం వడపప్పు పానకం నివేదన చేయండి. అలాగే ఈరోజు స్తంభాలకు తిరుచూర్ణం అలంకరించాలి. నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి స్తంభాలకు తిరుచూర్ణం అలంకరిస్తే నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహ ఆలయానికి వెళ్ళి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులేసి దీపం పెడితే సంవత్సరం మొత్తం కూడా నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే నరసింహస్వామి ఆలయంలో కూర్చొని సుదర్శన మంత్రాన్ని పఠించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఇది శ్లోకం. ఈ సుదర్శన మంత్రాన్ని చదువుకుంటే నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నృసింహ జయంతి సందర్భంగా వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు పసుపచ్చటి చామంతి పూలతో నరసింహస్వామిని పూజించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు గులాబీ పూలతో నరసింహస్వామిని పూజించండి. శత్రుబాధలు, దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు ఎర్రటి మందార పూలతో నరసింహస్వామిని పూజించండి. ఒక్కొక్క రకం పుష్పాలతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే వడపప్పు పానక నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే కూడా నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నృసింహ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నరసింహస్వామి ఆలయంలో కానీ గృహంలో కానీ తప్పక చదవవలసినటువంటి సుదర్శన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. శ్లోకం చదువుకోండి. సుదర్శన మంత్ర ప్రభావం వల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా కూడా సంపూర్ణంగా నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.